मारे हर तांडे क्या सेना राम राम తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క 287వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన బాన్సువాడ సబ్ కలెక్టర్ మేడం కిరణ్మయి కొప్పిశెట్టి గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన బాన్సువాడ ముద్దుబిడ్డ మన బాన్సువాడ శాసనసభ్యులు మాజీ స్పీకర్ మాజీ మంత్రి ఎంతో అనుభవం ఉన్న నాయకుడు ఈరోజు బంజారా సమాజాన్ని కూడా తన సొంత మనుషులాగా చూస్తున్నటువంటి మన గౌరవనీయులు పెద్దలు పూజలు పోచారం శ్రీనివాసరావు గారికి సాధారణంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తా ఉన్నాం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి మధ్యాహ్నాయక్ గారు, ప్రతాప్ సింగ్ గారు, సంగ్రామ్ నాయక్ గారు, రంజన్ నాయక్ గారు, హర్దాస్ గారు, బచ్చన్ నాయక్ గారు, అంజరెడ్డి గారు, నరేష్ గారు, విఠల్ గారు, యూత్ ఏఐపిఎస్ యూత్ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, కృష్ణారెడ్డి గారు, పులివినయ్ గారు, నాగ సురేష్ గారు, అదేవిధంగా జంగం మంగళం గారు, మొహమ్మద్ మాజీ ఎంపీ ఏజాజ్ గారు, అందరికీ వేదికపై ఉన్న ఎంపీపీలు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, ఏఎంసీ చైర్మన్లు శ్యామల మేడం గారికి, హనుమంతు గారికి, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు. మరి సేవాలాల్ మహారాజ్ గారి నిర్దేశంలో ఈ బంజారా సమాజం ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందంటే సేవాలాల్ మహారాజ్ గారు ఆ రోజు చేసినటువంటి మంచి కార్యక్రమాలు, ఆ రోజు వారు వేసిన బీజమే ఈ రోజు ఈ బంజారా సమాజం ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందంటే వారు చేసినటువంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఎందుకంటే బంజారా సమాజ్ ఒక అడవి ప్రాంతంలో పుట్టినటువంటి సమాజం. మరి ఈ సమాజాన్ని ఏదో రకంగా దారిలోకి తీసుకురావాలి, వారిని సమాజంలో గౌరవించే విధంగా వారిని ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో, వారిని తయారు చేయాలనే ఉద్దేశంతో సేవాలాల్ మహారాజ్ గారు మరి ఆ రోజు తన సైన్యాన్ని తీసుకొని మరి ఆ సేవాలాల్ మహారాజ్ యొక్క చరిత్రను మనకు పద్యానంద గారు వివరంగా వివరిస్తారు. వారు ఏ రకంగా మరి ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, వాళ్ళు ఏ ఏ కార్యక్రమాలు చేశారో వారు ఎందుకంటే అందరం చెప్తే సమయం సరిపోదు, ఎవరైనా ఒక్కరే మహారాజ్ గురించి మనం చెప్తే బాగుంటుంది. కాబట్టి మరి సేవాలాల్ మహారాజ్ గారి మార్గంలో ఈరోజు బంజారా సమాజం నేను ముఖ్యంగా యువతకు సూచిస్తున్నది ఏంటంటే ఈరోజు ఈ గ్రామాలలో ఈ మద్యపానం కానీ ఈ గంజాయి కానీ ఇటువంటివి చాలా వస్తున్నాయి. మరి మనకు సేవాలాల్ మహారాజు మనకు చెప్పినటువంటి సూక్తి ఏంటంటే మరి బంజారా సమాజ్ ఎప్పుడు తాగుడుకు బానిస కావద్దు, తాగుడు బానిస అయితే ఆ కుటుంబంతో పాటు ఆ వ్యవస్థ కూడా దెబ్బతింటుందని ఆ రోజే వారు చెప్పడం జరిగింది. మరి ఆ రకంగా మన యువత కూడా నేను ప్రత్యేకంగా గ్రామాలలో మా ఇప్పుడు కొన్ని తాండాలలో ఏదైతే మద్యపానాన్ని కొంత నిషేధించడం జరుగుతుంది, అంటే అమ్మకుండా బెల్ట్ షాపులలో మద్యాన్ని అమ్మకుండా కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి మిగతా తాండా కూడా ఇప్పుడు పోచారం తాండా కానీ పులుగుచ్చ తాండా కానీ మిగతా తాండాలలో ఇప్పుడు బెల్ట్ షాపులు లేకుండా చేసినాము. అదేవిధంగా ప్రతి తాండాలలో ఈ మద్యపానాన్ని ఈ బెల్ట్ షాపులు మనం బంద్ చేయించుకోవాలి. ఎందుకంటే దానివల్ల మన ఆరోగ్యంతో పాటు మనం ఆర్థికంగా కూడా మనం దెబ్బతింటాం. కాబట్టి మన వ్యవస్థ దెబ్బతింటది. కానీ తాగుడు అనేది బానిస కావద్దు. దయచేసి మహారాజ్ గారు మనం చెప్పింది అది ఒకటే. సేవాలాల్ మహారాజ్ కావచ్చు, రామరావు మహారాజ్ కావచ్చు, ఎవరైనా సరే మనకు ఈ రోజు మన సమాజం ముందుకు పోవాలంటే మరి ఈ తాగుడు అనేది ఈ వ్యసనాన్ని మనం దూరం చేసుకుంటేనే
कायमो ये कानून में ये पीएनो अड्डबने से गंजाई मंजाई से सचापन से खराब जाए सर जेल सिस्टम तो समाजों यानी बापे उन्हें संकारों आचो मालूम ले जा प्रयत्न करो अब सेवाभार अपना गोरसा सेवाभार भक्तों से कावटे गोर माध्यम में अपन साला तो अपन समाज में आम जावा सर अपने कोई वृत्ति चल अगर क्या खाली पीरियड हम अदालत को करिया तो दूसरे समाज में ना ये गोर समाज अनुग्रह भाई की अनुग्रह ये पीरियड खाली लड़ाई वालों पर सर हमको जो एक चिड़ू भावना जो ने देखा सर वो असो भावना अपने ऊपर नाराज अपने गाड़ी में से एक गाड़ी पर रहता नहीं ऐसे चिन्ह चिल्लर कार्यक्रम न करनो आचे मात्र में जाओ अद नायक कारभारी ये व्यवस्था में ना हम आतो सर वो नायक कारभारी व्यवस्था में हम गौरविंचलो उन्हें वादन चानो उन्हें वादन चानो तो अपना समाज को आम जात नहीं और उद्देश्य सर पजी ఈ రకంగా ఆ శివరామ మహారాజ్ జయంతినాథ అధికారికంగా ఇదనే అది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రత్యేకంగా ये रांगा ये राष्ट्र में ना 1 करोड़ रुपया रिलीज करते थे अब वो आया भी तेलंगाना राष्ट्र में 2 करोड़ रुपया दे रहे सर 2 करोड़ को पाता जिला में ना एक जिला में 20 रुपया अपने सेवालाल जयंती करे सब दे रहे सर కాబట్టి ఇవన్నీ ప్రత్యేకంగా మన ఈ తరపున ధన్యవాదాలు అను పూజారం శ్రీవారి సహకారంగా ఉన్నది తక్కువ నిజంతో ఇప్పుడు మనం తాండాలలో ప్రతి తాండాలలో జగదంబ సేవలాల్ మహారాజ్ మందిరాలు కట్టుకున్నామంటే పూజారం సార్ గారి ఆశీర్వాదమే ఎందుకంటే మన ప్రతి తాండాలో మరి నియోజకవర్గంలో అదే తాండాలు కట్టుకుంటే 25 నుంచి 30 కోట్ల రూపాయలు మన జగదంబ సేవలాల్ మందిరాలకు అదే విధంగా కమ్యూనిటీ హాలకు ఇచ్చిన మానవుడు పూజారం శ్రీవారి గారు వారికి రుణపడి ఉండాలి అదే విధంగా ఈ ప్రభుత్వం ద్వారా ఏదైతే ఏది వచ్చినా కూడా మనకు అన్ని రకాలుగా పూజారం శ్రీవారి గారు ముందు పేదవారికి తను సేవ చేసే భాగ్యం తనకు ఉంది ఏదైనా కూడా ముందు పేదవారిని గుర్తించండి ఇల్లు ఇచ్చిన పేదవారికి ఇవ్వండి ఇతర ఏమి ఇచ్చినా కూడా పేదవారికి అందేలా కృషి చేయాలని ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు వారు సూచిస్తూ ఉంటారు నిజంగా ఈ పేదవారి కోసం పనిచేసే మహనీయుడు పూజారం శ్రీవారి గారు వారికి ప్రత్యేకంగా ఈ బంజారా సమాజం తరఫున మేము అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అయితే మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది మరి ఎక్కువసేపు మాట్లాడితే మిగతా వారికి అవకాశం ఉండదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు